ఖమ్మం జిల్లాలో బియ్యం చోరులు రెచ్చిపోతున్నారు. గల్లీల్లో కలెక్ట్ చేసి హైవే దాటించే వరకు ఒక టీంలా ఏర్పడి పనిచేస్తున్నారు. ప్రజలు దొడ్డు బియ్యం తినడం లేదని ఆర్థిక భారాన్ని భరిస్తూ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంటే వాటిని కూడా తినకుండా అడ్డదారులు అమ్మేసుకుంటున్నారు. కొందరు డీలర్లు దళారులు కలిసి యథేచ్ఛగా బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల లబ్ధిదారులే బియ్యం అమ్ముకుంటున్నారు. దీంతో పీడీఎస్ రైస్ అక్రమార్కుల పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 748 రేషన్ షాపులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం వైట్ రేషన్ కార్డులు 4,10,988 కార్డులు ఉండగా 11,48,031 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆహార భద్రత కార్డులు 3,83,717 ఉన్నాయి. అంత్యోదయ కార్డులు 27,268 ఉన్నాయి. అన్నపూర్ణ కార్డులు 3 ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు 7,375.868 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతి నెల లబ్ధిదారులకు చేరవేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 443 రేషన్ షాపులు ఉండగా ఆహార భద్రత కార్డులు 2,72,112, అంత్యోదయ కార్డులు 21,148, అన్నపూర్ణ కార్డులు 3, కొత్త కార్డులు 1,203, మొత్తం తెల్ల రేషన్ కార్డులు 2,93,263 ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5,500 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతి నెల లబ్ధిదారులకు చేరవేస్తున్నారు. ఆహార భద్రత కార్డుదారులకు ఒక్కొక్కరికి నెలకు 6 కేజీలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కేజీలు, అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 30 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. పేపర్లో ఇచ్చిన సందర్భంలోనే ఏదో కట్టుదిట్టం చేస్తున్నారు తప్ప మిగతా టైంలో మళ్ళీ ఏదేచ్చుగానే ఈ బ్లాక్ మెట్లో దళారీ ద్వారాగా ఈ వ్యాపారం కొనసాగుతోంది. ఈ వ్యాపారం కొనసాగకుండా ఉండాలంటే దీని మీద ప్రత్యేకమైనటువంటి ఒక నిఘా పెట్టాలి. డీలర్ షాపుల యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకోవాలి. అట్లా తీసుకుంటే దళారీల్లో ఈ రేషన్ బియ్యం కొనుగోలు అమ్మకాలు అవన్నీ జరగడానికి కొంచెం అరికట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అధికారులు కూడా రేషన్ డీలర్ షాపుల్లో కూడా నిఘా పెట్టాలి. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉగాది రోజున సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. గతంలో దొడ్డు బియ్యం కేజీ 10 రూపాయల లోపు అమ్మంగా సన్న బియ్యానికి వ్యాపారులు 20 రూపాయలు అంతకంటే ఎక్కువగానే ఇస్తున్నట్లు సమాచారం. కొందరు రేషన్ షాపుల్లో డీలర్లకే అమ్ముతుండగా ఇంకొందరు తీసుకున్నాక అక్రమ వ్యాపారులకు అప్పగిస్తున్నారు. దీనికి తోడు బియ్యం దందాకు ఎంఎల్ఎస్ పాయింట్లు కూడా కీలకంగా మారాయనే చర్చ జరుగుతోంది. కొందరు డీలర్లు ఇక్కడి నుంచి తీసుకెళ్లినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నా బయటకు తీసుకెళ్లడం లేదని సమాచారం. దీంతో వ్యాపారులు కొందరు లబ్ధిదారులు డీలర్ల నుంచే కాక ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి సేకరించి వాహనాల్లో భారీగా సన్నబియ్యం రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎన్ని మార్పులు చేసినా, ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా, పలువురిపై కేసులు నమోదు చేసినా రేషన్ దందాకు అడ్డుకట్టపడటం లేదు. సన్న బియ్యం పంపిణీ చేస్తే లబ్ధిదారులంతా తీసుకుంటారని, తద్వారా బియ్యం పక్కదారి పట్టే అవకాశం లేదని ప్రభుత్వం భావించింది. కానీ దీన్ని కూడా అక్రమార్కులకు వరంలా మార్చుకొని రేషన్ బియ్యం రవాణా ఏళ్లుగా వ్యవస్థీకృత నేరంలా మారింది. ఈ బియ్యం కూడా ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఉపయోగపెట్టుకోకుండా కంట్రోల్ షాపుకు ఉపజెప్పడం వల్ల కంట్రోల్ షాపు వాళ్ళు ఏదైతే డీలర్స్ ఉంటారో ఆ డీలర్స్ దానికి బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. మొత్తం కూడా ఏంటంటే కొంతవరకు ప్రజలు తీసుకొని అమ్ముకుంటానికి సిద్ధపడుతున్నారు. కొంతవరకు ఏంటంటే రేషన్ డీలర్లు మొత్తం కూడా మాయం చేసేస్తున్నారు. ఏంటంటే నువ్వు ఈరోజు బియ్యం తీసుకోకుంటే మాత్రం నీ రేషన్ కార్డు క్యాన్సిల్ అయిద్దని చెప్పి ఒక బెదిరింపు కూడా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తే బాగుంటుందని చెప్పి విజ్ఞప్తి. పేదల కడుపు నింపేందుకు ఆర్థిక భారాన్ని తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం కొందరికి కాసులు కురిపిస్తోంది. గతంలో రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే లబ్ధిదారులు దొడ్డన్నం తినలేక డీలర్లు వ్యాపారులకు అమ్మేవారు. దీంతో ఇదే వ్యాపారంగా పెట్టుకున్న కొందరు బియ్యం సేకరించాక ప్రాసెస్ చేయించి అధిక ధరలకు అమ్ముతున్నారు. బడా వ్యాపారులైతే మిల్లర్లు, డీలర్లు ఇతరుల నుంచి భారీ మొత్తంలో రేషన్ బియ్యం సేకరించి పాలిష్ చేసిన తర్వాత జిల్లా నుంచి ఏపీలోని ఓడరేవులకు, ఆపై విదేశాలకు కూడా ఎగుమతి చేశారు. కానీ సీఎంఆర్ రైస్ లో కలిపి అమ్ముతున్నారని ఆరోపణలున్నాయి. ఇలా పేదలకు పాలకులు అందించే రేషన్ బియ్యం అక్రమార్కులకు కోట్లు సంపాదించి పెట్టింది. రేషన్ డీలర్లు, దళారులు కలిపి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తున్నప్పటికీ దళారులు బాధితులను మోసం చేసి 20 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది.
ఇవాళ ఈ జిల్లాలో 29 ఘటనలు జరిగి పట్టుకుంటే 6 కేసులు మాత్రమే నమోదు చేసినటువంటి పరిస్థితి జిల్లా యంత్రాంగం ఉంది. ఏదైతే నిష్పక్షపాతంగా దొరికినటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పంపించాలని మేము డిమాండ్ చేస్తాం. సన్నబియ్యం తరలిస్తున్న ఘటనలు వెలుగు చూడటంతో అధికారులు నిఘా పెట్టారు. బియ్యం పట్టుబడుతున్న దానికంటే అక్రమంగా తరలించే బియ్యం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. జిల్లాలో ఈ ఏడాది మే నెల నుంచి సెప్టెంబర్ వరకు టాస్క్ ఫోర్స్ బృందాలు పలు మిల్లులు, రేషన్ దుకాణాల్లో 28 సార్లు బియ్యం తనిఖీ చేపట్టారు. రేషన్ షాప్ నిల్వల్లో తేడా ఉన్న చోట 4 కేసులు, బియ్యం అక్రమంగా తరలిస్తున్న వారిపై 25 కేసులు నమోదు చేశారు. ఆయా కేసుల్లో 651.60 క్వింటాల బియ్యాన్ని సీజ్ చేశారు. మే నుంచి సెప్టెంబర్ వరకు నమోదైన 29 కేసుల్లో 6 కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనిని గమనించిన పోలీసులు పీడీఎస్ రైస్ అక్రమ రవాణా చేసే ముఠాపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు.